సమయం కొరకైన వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడి ఉండేది. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండేది. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని చిత్తము. స్వతంత్రుల ఇండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ప్రభువునందు ప్రియమైన వారులారా, మరి ఉదయకాలమందు ఈ సంతోషకరమైనటువంటి దినమునందు మరి 75వ రిపబ్లిక్ దినోత్సవ శుభములు మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన మన యొక్క దేశ రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించి ఆయన మరి జాతిని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. అది మనకున్నటువంటి నియమం. మరి ఈ సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం యొక్క విశేషాలు ఒక 3 నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనం వీటిని తెలుసుకోవాలి క్రైస్తవులంగా. మొట్టమొదటిది ఏంటంటే, జనవరి 26వ తారీఖున ఎందుకు గణతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు? భారత జాతీయ కాంగ్రెస్ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంది. 1930వ సంవత్సరం జనవరి 26వ తారీఖున వారందరూ కూడా కూర్చుని ఒక నిర్ణయం చేశారు, ఒక ప్రకటన చేశారు. మనకు పూర్ణ స్వరాజ్యం కావాలి, మన యొక్క స్వరాజ్యం మనకు పూర్తిగా మనకు కావాలి అని చెప్పి ఆ రోజు వారు ప్రకటన చేసి దాని కొరకే వారు పోరాడాలని పూనుకున్నారు. మరి ఆ యొక్క కార్యము అది పరిపూర్ణమైంది కాబట్టి, మనకు రాజ్యాంగం వచ్చింది కాబట్టి జనవరి 26వ తారీఖున ఈ యొక్క రిపబ్లిక్ డేని ఆ డేన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండవది ఏమిటి అంటే, మరి మనకు ఇప్పుడు స్వతంత్ర భారతదేశం అంటే 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. అది ఇప్పుడు మరి రిపబ్లిక్ నేషన్గా మారింది. దాన్ని ఏమన్నారంటే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని అన్నారు. తెలుగులో అయితే దానికి 5 పదాలు వాడారు. ఏం వాడారంటే, ఒకటి సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. ఒక మాటను మీకు అర్థమైందా? అలాంటి దేశంలో మనం ఉన్నాం. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం. ఇవి మనం అర్థం చేసుకోకపోతే ఎందుకు దీనివల్ల ప్రయోజనం అని చెప్పండి. సర్వసత్తాక అంటే అర్థం ఏంటంటే, మాకు సత్తా ఉంది, ఎవరు మమ్మల్ని గైడ్ చేయక్కర్లా, ఎవరు మమ్మల్ని పాలించక్కర్లా, ఎవరు మాకు డైరెక్షన్ ఇవ్వక్కర్లా, మాకు మేమే మా వ్యవహారాలన్నీ చూసుకుంటాము. సర్వసత్తాక. సామ్యవాద అంటే అర్థం ఏంటంటే, మరి ఇక్కడ ఎవరు కూడా ప్రభువులు ఎవరు కూడా ఉండరు. ఈ యొక్క సంపద కానీ భూమి కానీ అది ఎవరి యొక్క చేతుల్లో కూడా ఉండదు. ప్రజలందరికీ కూడా భూమి కానీ డబ్బు కానీ సంపద కానీ అందరికీ ఈక్వల్గా మరి అందులో షేర్ ఉండాలి అనేటటువంటిది సామ్యవాదం. మూడవది లౌకిక అంటే దేశానికి అధికారపూర్వకమైనటువంటి మతం ఏది కూడా లేదు. ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసేది రాజ్యాంగం మాత్రమే. ఎవరు ఏ మతానైనా అవలంబించవచ్చు, హెచ్చు తగ్గులేమి కూడా లేవు. అది లౌకిక అంటే. ప్రజాస్వామ్య అంటే ప్రజలందరికీ ఓటు హక్కు ఉంది. ప్రజలలో నుండే తమను తాము పరిపాలించుకునేటటువంటి పాలకులను వాళ్ళు నియమించుకుంటారు. ఇక గణతంత్ర అంటే అర్థం ఏంటంటే, మరి ఇక్కడ నియంతృత్వం లేదు, లేకపోతే రాజరికపు వ్యవస్థ లేదు. దేశాధినేతకు ఇంత టర్మ్ అని పెట్టి ప్రజలే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నుకుంటారు. ఇది మన దేశానికి మరి ఉన్నటువంటి ఒక గొప్ప విధానం. అందుకని ఆ రీతిగా ఇక దేశము రూపొందింది. ఇది రెండవది. మూడవది ఏంటంటే, ఈ రోజున రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. దాదాపు మనకు 2 సంవత్సరాలు ఈ యొక్క రాజ్యాంగం మీద వాళ్ళు వర్కౌట్ చేశారు. 1947 15వ తారీఖున మనకు స్వతంత్రం వస్తే అదే నెలలో 28వ తారీఖున
మరి రాజ్యాంగ నిర్మాణ కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసినటువంటి కమిటీ అనేకమైన చర్చలు, అనేకమైన సవరణలు చేసిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత అంటే 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క రాజ్యాంగాన్ని దాన్ని ఆమోదించడం జరిగింది. మరి ఈ యొక్క రాజ్యాంగంలో మనకు 4 ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. వీటిని కూడా మనం తెలుసుకోవాలి క్రైస్తవులంగా. మొట్టమొదటిది ఏంటంటే న్యాయం, రెండవది స్వేచ్ఛ, మూడవది సమానత్వం, నాలుగవది సౌభ్రాతృత్వం. ఇవన్నీ మేము మాకు ఇచ్చుకుంటున్నాము అని ప్రజలే రాసినట్టుగా ఆ రాజ్యాంగంలో ప్రియాంబుల ప్రవేశికలో వ్రాయబడింది. మొట్టమొదటి న్యాయం అంటే ఏంటి అంటే మరి మన యొక్క సామాజిక విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, రాజకీయ విషయాల్లో మరి అందరికీ సమన్యాయం అనేటటువంటిది ఉండాలి. రెండవది స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని మనం స్వాతంత్రం లేదా స్వేచ్ఛ అంటే ఏంటంటే మన యొక్క థాట్లో, భావంలో స్వేచ్ఛ, మనకు భావ వ్యక్తీకరణలో, ఎక్స్ప్రెషన్లో మనకు స్వేచ్ఛ, అలాగే మన యొక్క విశ్వాసంలో, మన యొక్క బిలీఫ్లో మనకు స్వేచ్ఛ, మన ధర్మం అంటే మన యొక్క ఫెయిత్లో మనకు స్వేచ్ఛ, అలాగే ఇంకా చివరిగా మనకున్నటువంటి మరి వర్షిప్, మన ఆరాధనలో స్వేచ్ఛ. వీటిలో ఎవరు కూడా మరి ఒకరికొకరు ఒత్తిడి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి లేనే లేదు. మూడవది సమానత్వం, స్టేటస్లో అంటే అంతస్తులో, ఆపర్చునిటీలో, అవకాశంలో అందరికీ కూడా సమానత్వం అనేటటువంటిది ఉండాలి. చివరిది సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే మరి వ్యక్తి యొక్క గౌరవం నిలపబడాలి. అలాగే ఈ యొక్క దేశం యొక్క సమైక్యత, జాతి సమైక్యంగా ఉండాలి, అఖండమైనటువంటిదిగా ఇది ఉండాలి. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి మనం తెలుసుకుంటే ఇది ఎంతో విలువైనటువంటిదిగా మనకు కనబడుతున్నది. మన యొక్క బైబిల్ విశ్వాస ప్రకారంగా మనం చూస్తే ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలు విడిపించబడటం స్వాతంత్ర్యం అయితే, సీనాయి పర్వతం వద్ద వారికి ధర్మశాస్త్రం ఇవ్వడం అది మనకి ఇప్పుడు రిపబ్లిక్ డే లాంటిది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకు ఒక నియమావళి ఉంది, దీని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఈ రాజ్యాంగాన్ని రూపించడంలో ముఖ్యమైనటువంటి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మనందరూ కూడా తెలుసు. ఆయన రాజ్యాంగ నిర్మాణ కమిటీకి ఆయన అధ్యక్షుడు కూడా. ఆయన ఏం చెప్పారంటే ఇదిగో మనకు స్వతంత్రంతో పాటు, స్వేచ్ఛతో పాటు మనకు మరి బాధ్యత కూడా ఇవ్వబడింది. స్వేచ్ఛను ఏ రీతిగా మనం అనుభవిస్తున్నామో, మన హక్కుల కోసం మనం ఎలాగ పోరాడుతున్నామో, మన బాధ్యతల విషయంలో కూడా మనం అదే రీతిగా మరి ఉత్సుకత కలిగినటువంటి వారంగా బాధ్యతలు నిర్వర్తించాలి అని చెప్పారు. ఒక చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను. 2006వ సంవత్సరంలో నాటి మరి భారత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఆయన తన యొక్క ఈ రిపబ్లిక్ డే స్పీచ్ ఇస్తూ బైబిల్లో నుండి ఒక విషయాన్ని ఉటంకించారు. భారత జాతిని ఉద్దేశించి గమనించండి. ఆయన బైబిల్ నుంచి తీసుకుంది ఏంటంటే తప్పిపోయినటువంటి గొర్రె కథను ఆయన తీసుకున్నారు. లేఖనాన్ని ఆయన చదివారు. చదివి ఆయన ఏమన్నారంటే ఇదిగో ఆ యొక్క తప్పిపోయిన గొర్రె విషయంలో ఆ కాపరి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ యొక్క ఉపమానంలో యేసు ప్రభు ఏం చెప్పారంటే తప్పిపోయినటువంటి గొర్రెలన్నింటిలో కాపరికి ముఖ్యమైనటువంటి గొర్రె అని చెప్పారు. ఎంత గొప్ప విషయం కదండి. ఏదైతే తప్పిపోయిందో దాని మీదే కాపరి దృష్టి, దాని మీదే కాపరి మనస్సు ఉన్నదట. దానిని వెతకడం కోసం మిగిలిన వాటినంటినీ విడిచిపెట్టాడట. కాబట్టి మనందరం కూడా అలా ఉండాలి అని ఆయన చెప్తూ, నీ ఇంటి ప్రక్కన ఏదో గృహంలో దీపం వెలగలేదు, ఎందుకు వెలగలేదు, నువ్వు వెలిగించు అని అంటాడు ఆయన. అలాగే నువ్వు ఒక టీచర్ అయితే నీ క్లాస్లో డల్ స్టూడెంట్స్ ఉంటారు, ఆ డల్ స్టూడెంట్ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టి వాడిని విద్యావంతుడిగా తీర్చిదిద్దు అని అంటాడు. అలాగే ఇంకా నాయకుల గురించి మాట్లాడుతూ ఎవరికైతే ఫలాలు అందట్లేదో వాళ్ళని గమనించు, వాళ్ళకు ఫలాలు అందేటట్టు చెయ్యి అని అంటాడు ఆయన. అలాగే న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఇదిగో న్యాయాన్ని అందుకోలేకుండా ఎక్కడో దూరంగా అన్యాయం అయిపోతున్నటువంటి వారు ఉన్నారు, న్యాయమూర్తులు వారిని గమనించి వారికి న్యాయం చేయాలి అని అంటాడు. కాబట్టి ఎవరైతే కడమగా ఉన్నారో, కడగా ఉన్నారో, దూరంగా ఉన్నారో వారిని కూడా ప్రజాబాహుళ్యంలోనికి అన్ని హక్కులు పొందినటువంటి వారుగా చేయాలి అని అన్నాడు. ఒకవేళ సందేశం భారతదేశం అంతా తీసుకుంటే భారతదేశం యొక్క స్థితి ఈరోజు ఏ రీతిగా ఉండేదో. కాబట్టి మరి మనము ఈరోజు నేర్చుకుంటుంది ఏంటంటే పేతురు చెప్తున్నాడు, మనుషులను మించు ప్రతి కట్టడకు కూడా మీరు లోబడి ఉండాలి. దేవునిని బట్టి రాజును దేవుడు మనకు అనుగ్రహించాడు, నాయకులను దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి రాజును మనం సన్మానించాలి, అందరినీ ప్రేమించాలి. ఆ రీతిగా మన క్రైస్తవ విశ్వాసాన్ని మనం చూపించాలి. కాబట్టి దేవుడు మన దేశాన్ని, మన క్రైస్తవ సంఘాన్ని, మన అధికారులను, మన నాయకులను ఇట్టి స్ఫూర్తితో నింపి
మరి యొక్క దేశం సమైక్యంగా ఉండినట్లు ఆయన కృప దయచేయాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యాన్ని ఫలింపచేయునుగాక.